అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు డాష్ బాబు గారు వచ్చారు. ఆయన అపరమేధావి, చాణక్యుడు, బహుభాషా కోవిదుడు. ఆయనకు ఆంగ్లములో ఎంతో పట్టు ఉంది. ఆయన గురించి మనం చెప్పడము చాలా తక్కువ అవుతుంది. ఆయన షేక్స్పియర్ కంటే ఎక్కువ. ఇకపోతే మరి గణిత శాస్త్రములో ఏమన్నా తక్కువ? ఆయన గణిత శాస్త్రములో ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. 1+1 అంటే 10 అని చెప్పగలటువంటి సామర్థ్యులు మా బాబు గారు. కాబట్టి డాష్ బాబు గారుగా వస్తున్నారు. అసలు ఏమిటి డాష్ బాబు అని చెప్పి మన డాష్ బాబు గారు అదేనండి చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి డాష్ బాబు గారు. డాష్ అను నేను తెలుగుదేశం పార్టీ బాబు గారు మీకు ఏమన్నా అంటే కోపం వస్తుంది. డాష్ ఏమిటి బాబు గారు? మీ పేరు చంద్రబాబు. చంద్రబాబు అను నేనని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది బాబు గారు. డాష్ అంటే అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఆ డాష్ లో ఏదన్నా పూరించేస్తే మీరు ఎంత బాధపడతారు? నేను కూడా ఎంత బాధపడతానో మీకు తెలుసు కదా. డాష్ గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబు గారు మీకు ఎంత చెప్పినా గాను డాష్ అంటున్నారు. అసలే ప్రజలు విజ్ఞులు. వారు అనవసరంగా డాష్ లో ఏదైనా సభ్యకరమైనటువంటి పదమును పూరించుకుంటారు. దయచేసి మీరు డాష్ అనకండి. చంద్రబాబు అను నేనని చెప్పి అంటే చాలా బాగుంటుంది. ఇకపోతే మహిళలందరూ మీరు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఒక అమ్మగారు వచ్చారు ఉచిత బస్సు ప్రయాణం గురించి. అమ్మగారు చెబుతారు. అలాగే యూరియా గురించి కూడా ఏవో కొన్ని అమృత వాక్కులు మీకు చెప్పాలనుకున్నారు. అమ్మగారు బాబు గారికి ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి. చంద్రబాబుగా బస్సు ఛార్జీ లేకుండా చేసి ఈ వ్యవస్థకు 500 పెట్టినావా? లంజనావట్ట. ఒకసారి బాబు గారు ఒక్కోసారి ఇలా జరుగుతుంది. మీరేమి బాధపడకండి బాబు. మీరు దుఃఖిస్తుంటే నాకు కూడా దుఃఖం ఆగడం లేదు. ఆ అమ్మగారు ఏదో కోపంలో అలా అని ఉంటారు. అందరూ మన పక్షాన్ని ఉండరు కదా, వైరి పక్షము వాళ్ళు కూడా ఉంటారు. మీరు టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకుని ఏడవడం మానేయండి. అమ్మా బాబు గారు మహానటులను మనకు తెలుసు కదా, ఆయన అలాగే ఏడుస్తూ ఉంటారు. మీరు పట్టించుకోకండి. ఇకపోతే యూరియా ధర ఎంత, అమోనియం ధర ఎంత, అన్ని విషయాలు చెప్పండి. అలాగే బాబు గారి పచ్చముఠ అంతా కూడా ఎలా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారో అన్ని విషయాలు తెలియచేసి బాబు గారికి సవినీయముగా మీరు వెన్నవేస్తే బాబు గారు తగిన చర్యలు తీసుకుంటారు. బాబు గారి గురించి మనకు తెలుసు కదా, ఆయన చాలా గొప్పవారు. యూరియా బస్తా 500, అమోనియా 1500, 2000. ఏంది పొలాలు వేసుకొని బతకాలా? లంజ కొడుకులు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నారు నా కొడుకులారా. బాబు గారు బాధపడకండి. ఆ మహిళ అలాగే అంటారు. మీరు చేయాల్సిన పనులు మీ కోటరి పచ్చముట అంతా చక్కగా మూటలు కట్టేసి బ్లాక్ లో అమ్ముకోండి. ఆ నిధులన్నీ కూడా సింగపూర్ కు తరలించండి. ఇకపోతే బాబు గారు గణిత శాస్త్రములో ఎన్నో అవార్డులు పొందారు. ఆయన గణితము లెక్కలు చెబుతారు. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు పెట్టి భోజనం తింటే నెలాఖరు ఎన్ని పైసలు మిగులుతాయి, అన్ని విషయాలు చెప్తారు. గణిత శాస్త్రములో ఆయన మంచి దిట్ట కదా. బాబు గారు మొదలు పెట్టండి మీ గణిత శాస్త్రము. 2000 రూపాయల్లో 500 రూపాయలు ఖర్చు పెడితే అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి 15,000 మిగులుతుంది. 15,000 మిగులుతుంది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? పాల్ గారు మీరేం మాట్లాడుతున్నారు? నోటికొచ్చింది మాట్లాడితే మేము ఊరుకోము. అసలు మా బాబు గారంటే ఏమనుకున్నారు? ఆయన గణిత శాస్త్రములో ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. 1+1 అంటే 7 అని చెప్పగలటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు. మీకు లెక్కలు రాకపోతే మా బాబు గారి దగ్గరికి వెళ్లి నేర్చుకోండి. ఇకపోతే బాబు గారికి ఎంతో మంది శిష్య బృందం ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది కీర్తిశేషులు కల్పనారాయ్ గారు ఉన్నారు. ఆవిడ మహా ఉత్తమ నటిగా హాస్యము పండించారు. ఆ హాస్యాన్ని ఒక్కసారి చూద్దాము. బాబు గారి దగ్గర నేర్చుకున్నటువంటి గణిత శాస్త్రం అంతా కూడా ఆవిడ చక్కగా ఆవిష్కరించారు. కల్పనారాయ గారు మొదలు పెట్టండి మీ గణిత శాస్త్రము. మేస్తారండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. 1 అండి, 1 తర్వాత వెంటనే 2 అండి, 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8.
చూశారు కదా ఫ్రెండ్స్, కల్పనా రాయ్ గారు హాస్యం ఎంతో చక్కగా పండించారు సినిమాల్లో. కానీ మన బాబు గారు మాత్రం నిజ జీవితంలో గణిత శాస్త్రం పైన ఎంతో కామెడీ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక స్కూల్ కు వెళ్లారు. ఆయనకి 1+1 అంటే 7 అని తెలుసు కానీ ఇంకేమీ తెలియదు కాబట్టి పిల్లలతో ముచ్చటిచ్చారు. ఆ ముచ్చట్లన్నీ ఒక్కసారి చూద్దాం. బాబు గారు వెళ్ళండి మీరు స్కూల్ కి. 82 into 1 ఎంతరా? 82 into 1 83. బాబు గారు మీరు మహానటులు, మీకు తెలియని విషయం ఏమి లేదు. 1+1 అంటే 10 అనేటువంటి మహానుభావులు. అలాగే మీకు ABCDలు రాకపోయినా గాని ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు గారు. 82. First year you are studying here. First year here ఈ campus లో. This campus first year. Is this your first year in the campus? బాబు గారు ఇంతకాలం బటర్ ఇంగ్లీష్ అంటే ఏమో అనుకున్నాను బాబు గారు. ఇదే బాబు గారు బటర్ ఇంగ్లీష్ అంటే. బాబు గారు మీకు ABCDలు రాకపోయినా గానీ ఎందుకు బాబు గారు ఇలా నటిస్తారు? నా సలహా ఏమిటంటే మీరు కూడా ఈ స్కూల్లో స్టూడెంట్ గా చేరి ఆ మేడం గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోండి బాబు గారు. Okay. What is your experience? Sorry. How is the institute? School. Do you like being in the school? You enjoy the school? I was asking that. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నారాయణ గారు మా బాబు గారికి ఇంగ్లీష్ రాకపోతే ఏముంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లక్షల మంది ఆయన చుట్టూ ఉన్నారు. రోజుకొకరు స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్ట్ చెక్కిగా బట్టి పెట్టేసి చదివేస్తారు. ఈ మధ్య ఎందుకో స్క్రిప్ట్ మిస్ అవుతుంది. మొన్న ఎయిర్లైన్స్ గురించి అడిగిన క్వశ్చన్స్ కు, ఇండిగో ఎయిర్లైన్స్ గురించి అడిగిన క్వశ్చన్స్ కు బాబు గారి దగ్గర స్క్రిప్ట్ లేక తెలుగులోనే సమాధానం ఎంతో చక్కగా చెప్పారు. Aviation means who comes from TDP, sir. అడిగి చదివే రాదు, అన్ని ఎందుకు దొరుకుతారు? అడిగి ఇంగ్లీష్ రాదు, లెక్కలు రావు, ఏమీ రావు. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు టోటల్ గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ చేస్తుంటారు. బాబు గారు మిమ్మల్ని విలేకరులు ఏమడిగారు అన్న విషయం కూడా మీకు అర్థం కావడం లేదు బాబు గారు. ఇండిగో ఎయిర్లైన్స్ గురించి అడిగారు. మీకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకే అలా తడుముకుంటున్నారు. స్క్రిప్ట్ లేనట్టుందా? అయ్యో పాపము బాబు గారు. ఇప్పుడు బాబు గారు మీకు ఇంగ్లీష్ రాపోయినా ఎంతో చక్కగా నటించి మేనేజ్ చేస్తారు. అప్పుడప్పుడు ఇలాగ అవుతుంది, విఫలమవుతుంది. పెద్ద పట్టించుకోకుండా అయినా మీకు దిగ్గు లజ్జ ఉండదు కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు. ఇకపోతే మీరు మైక్రోసాఫ్ట్ అనే సంస్థను మీరే స్థాపించారని తెలిసింది నాకు. ఆ విషయాలన్నీ మాతో పంచుకోండి. I started Microsoft. ఏమిటండి మీరు మాట్లాడేది? చారీ గారు మీకు తెలియకపోతే అన్ని మూసుకొని ఉండండి. ఈ విశ్వాన్ని సృష్టించిందే మా బాబు గారు. సమస్తము మా బాబు గారు సృష్టించారు. మీకేమీ తెలియకపోతే అన్ని మూసుకొని ఉండండి. బాబు గారు ఇకపోతే సత్యానాథన్ల గురించి మాకు కొంచెము చెప్పండి. Then Nadella Satya started working there. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. Then he became president of Microsoft. సొల్లి కబుర్లు చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. బాబు గారు మీ నోటి వెంట అప్పుడప్పుడు నిజాలు వచ్చేస్తూ ఉంటే సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మించిన వారెవరుంటారు బాబు గారు? తెలుగుదేశం పార్టీ అంతా కూడా నీ అడుగుజాడల్లోనే ఉంటూ సొల్లు కబుర్లు చెబుతుందని చెబుతుంటే నా ఒళ్ళంతా పులకించిపోతుంది బాబు గారు. మీరు సొల్లు కబుర్లు చెప్పడంలో దిట్టని నాకు తెలిసి, ఇకపోతే ధీరుభాయ్ అంబానీ గారి గురించి కొంచెము చెప్పండి బాబు గారు. ఫస్ట్ టైం ఐ మెట్ ధీరుభాయ్ అంబానీ. I requested him. Then I explained the analogy. If you start this company, lot of future. తుని బతుకొచ్చాడా? 24 గంటల అబద్ధాలే చెప్పిందే చెబుతావు. ఇక నీ నోటికి హద్దు పద్దు లేదా? ప్రతి ఒక్కటి నువ్వే సృష్టించానంటావు, ప్రతి ఒక్కడికి నువ్వే సలహా చెప్పానంటావు, ప్రతి సృష్టికి నువ్వే మూలమంటావు. నీ బతుకెందుకని నీ బతుకొచ్చాడా? Then he said, I'm only a refinery man. I don't know technology. But by hearing you, it seems lot of opportunities. నిజమే చంద్రబాబు, నీ బాబు పెద్ద టెక్నాలజిస్ట్ కదా. నీకు తెలియని టెక్నాలజీ ఉంది. 2 బర్రెలు 2 ఎకరాలు. నీ బతుకుసేడా అందరికీ నువ్వు నేర్పించేశానని చెప్తే ఎవడు నమ్ముతాడయ్యా? నీది ఓ బతుక. చిచి చిచి అని ప్రజలందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు డ్రోన్స్ కూడా నీ బాబే కనిపెట్టాడంట కదా ఖర్జూరం నాయుడు. ఆ విషయం కూడా ప్రజలకు తెలియజేయండి.
ఈరోజు డ్రోన్ ఉంది. డ్రోన్ కానీ పామాయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా సరిగా లేకపోయినా అది డయాగ్నోస్ చేస్తుంది. నాకు తెలిసి నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. అర్జెంట్ గా ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లిపోతే బెటర్ ఏమో. సెల్ ఫోన్ నువ్వే కనిపెడతావు, కంప్యూటర్ నువ్వే కనిపెడతావు, టీవీ నువ్వే కనిపెడతావు, బాత్రూమ్ లో చెంబు నువ్వే కనిపెడతావు, బాత్రూమ్ లో గుద్ద కడుక్కునే బ్రష్ నువ్వే కనిపెడతావు, అన్ని నువ్వే కనిపెడతావు. నువ్వు కనిపెట్టండి ఏమీ లేదు, ప్రతి ఒక్కటి నువ్వే కనిపెట్టేస్తున్నానని ఇలా ఎంతకాలం రాని అబ్బా డబ్బులు కొట్టుకుంటా తిరుగుతావని రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు సార్. నేరుగా చెట్టునే కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాను. వ్యవసాయం చాలా సమస్యలు ఉన్నాయి. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈస్ ఎ పెక్యూలియర్ డిసీజ్. డాక్టర్ మీరు చెప్పింది నిజమే, బాబు గారికి పిచ్చి బాగా ముదిరిపోయింది. అలాగే గాలిని కూడా కనిపెడుతున్నారు, గాలి ఎటు పెడుతుందో అని చెప్పి గాలి అంతముడి వెళ్ళిపోతున్నారట. 24 గంటలు బాత్రూమ్ లోను లెట్రిన్ లోను కూర్చొని ఎన్నెన్నో కనిపెడుతున్నారు డాక్టర్. ఈయన్ని మనం ఏమనాలి? ఈయనకి అవార్డు ఇస్తే మంచిది. మీరే చెప్పండి బాబు గారు, గాలి గురించి చెప్పండి మీ గాలి కబుర్లు. ఇంకా కూడా ఆలోచిస్తున్నా. రాష్ట్రంలో గాలి విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటను ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. బాబు గారు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. మీరు కండోమ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని, మీ ఇంటిలో ప్రాతికుడే కండోమ్స్ ని ఎంతో చక్కగా ఉపయోగిస్తారని, కండోమ్స్ ని మొత్తము మీ ఇల్లంతా డెకరేట్ చేశారని కండోమ్స్ తో. అలాగే బాత్రూమ్ లోను లెట్రిన్ లోను దొడ్లోను ఎక్కడ పడితే అక్కడ కండోమ్స్ తో ఎంతో చక్కగా ఇల్లంతా అలంకరించారని తెలుస్తుంది. మీరు తోపు బాబు గారు అలాగే ఎయిడ్స్ ను కూడా నియంత్రించారని తెలిసింది. అన్ని విషయాలు మా ప్రేక్షకులతో పంచుకోండి. అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి. అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి. బాబు గారు మీరు సిగ్గు లజ్జ అన్ని పెట్టేశారు బాబు గారు. కండోమ్స్ తోటి అసెంబ్లీ అంతా డెకరేట్ చేశావా? మంచాల కింద తొంగున్నావా? వెళ్ళిపోయి సిగ్గుండాలి చెప్పుకోనాకి. ఏం మాట్లాడుతున్నావు? గుద్దతో మాట్లాడుతున్నావా, నోటితో మాట్లాడుతున్నావా చంద్రబాబు? ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది. ప్రజలు వింటున్నారు కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడితే అది మర్యాద అనిపించుకోదయ్యా. సిగ్గు లజ్జ అన్ని ఉండాలయ్యా. ప్రతి ఒక్కటి నువ్వే కనిపెట్టేస్తావు, ప్రతి ఒక్కటి నీ వల్లే కంట్రోల్ అయిపోతుంది. ప్రపంచమంతా నీ వల్లే కంట్రోల్ అయిపోతావు. మంచి జన్మ కాదా నీది? వినేవాళ్ళు కూడా విసుగొస్తుందయ్యా. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. అందరికీ నమస్కారము. బాయ్.